అందరికీ నమస్తే. మైసెల్ఫ్ పెద్దబోయిన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక అంశం చూద్దాం. వృద్ధాప్య దిశగా భారత్ అనేటువంటిది ఈరోజు న్యూస్. సో 2050 నాటికి ప్రతి 5గురిలో ఒకరు వృద్ధులు భారతదేశంలో ఉంటారని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ రూరల్ ఇండియా అనేటువంటి సంస్థ వెల్లడించింది. అయితే ఇందులో 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఈ నివేదిక విడుదల చేసింది. అయితే దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటిది అనంటే, గ్రామీణ భారతదేశంలో జనాభా పరిణామాలు, మారుతున్న కుటుంబ వ్యవస్థ, సంరక్షణ వ్యవస్థ, భవిష్యత్ అనేటువంటి పేరిట ఈ ట్రాన్స్ఫార్మర్ రూరల్ ఇండియా అనేటువంటిది దీన్ని విడుదల చేయడం జరిగింది. అయితే మనకు 2050 నాటికి దేశ జనాభాలో 34.7 కోట్ల మంది 60 ఏళ్ళ పైబడిన వారు ఉంటారని, అయితే అందులో ప్రతి 10 మందిలో 7గురు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారని తెలిపింది. అయితే అప్పటికి అంటే ప్రతి వృద్ధునికి అండగా నిలిచే పని వయసు కలిగినటువంటి వయోజనుల సంఖ్య 2001 నాటికి 8.4 ఉంటే 2026 నాటికి అది ఎంతకు తగ్గిపోయింది అని అంటే 5.2కు తగ్గిపోయిందని తెలిపింది. అంటే దీనివల్ల కుటుంబాలు, సమాజంపై ఒత్తిడి పెరుగుతుంది అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు సాధారణంగా మనం ఏంది అని అంటే, వృద్ధులు అనేటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు సరిగా పట్టించుకోకుండా కొన్ని సందర్భాల్లో వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారు. ఈ వృద్ధాశ్రమంలో ఉంచినప్పుడు వాళ్ళు ఆ కుటుంబ వ్యవస్థకు దూరంగా ఉన్నాం, వీరు మా పట్ల నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉన్నారని చెప్పేసి ఒక మానసిక భావానికి గురి అవుతున్నారు. దానినే ఖాళీ గూడు పద్ధతి అని కూడా పిలుస్తుంటాం. సో ఇప్పుడు వృద్ధుల కోసం అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ వృద్ధుల మీద అక్కడక్కడ కొన్ని హింసాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అవి సమాజం మీద కూడా అసమానతలకు కారణమవుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే వృద్ధుల యొక్క జనాభా నిష్పత్తి లోపల హైయెస్ట్గా ఉండేటువంటిది జపాన్ దేశము, తర్వాత వచ్చేసి 2వ స్థానంలో ఇటలీ ఉంది. హైయెస్ట్ పాపులేషన్లో విషయంలో మాత్రం చైనా అనేటువంటిది ఉంది. మన ఇండియాలోనైతే కేరళ అనేటువంటిది అత్యధిక నిష్పత్తి, వృద్ధుల నిష్పత్తి అధికం కలిగినటువంటి రాష్ట్రాల జాబితాలో మొట్టమొదటిగా ఉంది. దాని తర్వాత వచ్చేసి తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లు అనేటువంటివి వృద్ధుల యొక్క నిష్పత్తిలో అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అని అంటే, వృద్ధుల యొక్క శాతాలలో ఎక్కువగా ఏది ఉంది, ఎప్పటి వరకు ఇది మనం ప్రతి 5గురిలో ఒక వృద్ధులు అనేటువంటి వృద్ధుల యొక్క జనాభా పెరగబోతున్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.